కాంగ్రెస్ జై కాంగ్రెస్ హై హై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం హ్యాపీ బర్త్డే టు యు హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ అఖిలాలి నగర్ నాయకత్వం రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ రథసారథి తెలంగాణ కాంగ్రెస్ పార్టీని విజయోత్సవంగా ముందుకు నడిపిస్తున్నటువంటి మాననీయులు పెద్దలు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ గారి యొక్క జన్మదిన సందర్భంగా సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ పక్షాన వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆ దేవుడు ఇంకా వారికి సేవ చేసేటువంటి శక్తిని ఆరోగ్యాన్ని ఇవ్వాలని ఆ దేవదేవుని కోరుకుంటూ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ గారు విద్యార్థి దశ నుండే కాంగ్రెస్ పార్టీకి ఎనలేని సేవ చేసేటువంటి మాననీయులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ గారు ఎన్ఎస్ఐ జిల్లా అధ్యక్షుడిగా రాష్ట్ర అధ్యక్షుడిగా తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు రాష్ట్ర ఎన్ఎస్ అధ్యక్షుడిగా దాదాపు 8 సంవత్సరాలు ఏకదాటిగా ఆ రోజు విద్యార్థి ఉద్యమాలు ఎన్నో చేసి ప్రజా వ్యతిరేక కార్యక్రమాలకు ముందుంచినటువంటి మాననీయులు ఆ విధంగా అలాగే యువజన కాంగ్రెస్ జాతీయ కార్యదర్శిగా ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పదవి చేపట్టిన తర్వాత 2004 నుండి 2014 వరకు వేర్ హౌస్ కార్పొరేషన్ చైర్మన్ గా అలాగే ఆ తర్వాత 2 సార్లు నిజామాబాద్ జిల్లాలో శాసనసభ్యునిగా పోటీ చేసి అతి తక్కువ ఓట్లతో ఓడిపోయినా కూడా కాంగ్రెస్ పార్టీని వీడకుండా కాంగ్రెస్ పార్టీకి ఒక సైనికుడిగా ఆయన మొక్కవని ధైర్యంగా నాయకులకందరూ కూడా ధైర్యాన్ని పెంచి ముందుండి ఎన్నో ఉద్యమాలకు సారథి వహించినటువంటి మానేలు మహేష్ కుమార్ గౌడ్ గారు అలాగా ఇంతింతై వడ్డింతైనట్టు ఆ తర్వాత పిసిసి అధికార ప్రతినిధిగా పిసిసి జనరల్ సెక్రటరీగా ఆ తర్వాత ఈ రోజు ముఖ్యమంత్రిగా పక్కన చేపట్టినటువంటి రేవంత్ రెడ్డి గారు ఆ రోజు పిసిసి ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని ముందుకు నడిపించినటువంటి మాననీయులు మహేష్ కుమార్ గౌడ్ గారు అలాగే ఆ రోజు వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఎన్నో కార్యక్రమాలు చేపట్టి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారం చేపట్టిన వెంటనే పిసిసి అధ్యక్షుడిగా ఒక బీసీ బిడ్డకు ఆయన చూపినటువంటి కాంగ్రెస్ పార్టీలో వారి యొక్క సిన్సియారిటీ సీనియారిటీ చేసినటువంటి సేవలకు గుర్తింపుగా రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీ గారు వారికి మళ్ళీ తెలంగాణ పిసిసి అధ్యక్షుడిగా కట్టబెట్టినటువంటి వైనం పిసిసి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత భారతంలో కృష్ణార్జున మాదిరిగా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ గా మహేష్ కుమార్ గౌడ్ గారు ఆనాటి నుంచి ఈనాటి వరకు జరిగినటువంటి ప్రతి ఎలక్షన్ లో కూడా ఇలా కంటోన్మెంట్ ఎలక్షన్లు కానీ జూబ్లీ హిల్స్ ఎలక్షన్ లో కానీ ఆ తర్వాత జరిగినటువంటి పంచాయతీ ఎన్నికల్లో కానీ మొన్న జరిగినటువంటి కౌన్సిల్ మున్సిపల్ ఎన్నికల్లో కానీ అత్యధికమైనటువంటి 80% పైగా ఇలా కాంగ్రెస్ పార్టీలో గెలిపించుకున్నటువంటి వైనాన్ని అలాగా ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ గా మహేష్ కుమార్ గౌడ్ గారు ఈ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ విజయపథంలో నడిపించే దానిలో సక్సెస్ అయినటువంటి కార్యక్రమంలో మేమందరం కూడా వారికి ఈ జన్మదిన సందర్భంగా ఇంకా కూడా వారు ఎన్నో
పదవులు చేపట్టి ఇంకా రాబోయేటువంటి 2029 ఎన్నికల్లో వీరి సారథ్యంలో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని, అలాగే కేంద్రంలో రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయ్యే విధంగా వీరు కార్యక్రమాలు చేపట్టి ఆ దేవదేవుడు అలాంటి ఆశీర్వాదాలు వారికి ఇవ్వాలని కోరుకుంటూ మరొకసారి బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ గారు మా పిసిసి అధ్యక్షులు రాష్ట్ర రథసారథికి జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. మన ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు గౌరవనీయులు బొమ్మ మహేష్ అన్న గారి యొక్క జన్మదిన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తరఫున జన్మదిన వేడుకలు జరుపుకుంటా ఉన్నాము. వారు రాష్ట్రంలో ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్ష పదవి చేపట్టిన తర్వాత జోడెత్తుల మాదిరిగా అటు ముఖ్యమంత్రి గారు ఇటు మహేష్ అన్న గారు కాంగ్రెస్ పార్టీని ఒక ప్రగతి పథంలో నడిపించుకుంటూ ప్రజల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రజల అభ్యున్నతికి కృషి సేవ చేస్తున్నటువంటి మహనీయుడు మహేష్ అన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు చెప్తాము. గౌరవ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మిత్రులు బి మహేష్ కుమార్ గౌడ్ గారి జన్మదినం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా వారి జన్మదిన వేడుకలు జరుపుకుంటూ ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సోదరులు సంగీతం శ్రీనివాస్ గారు, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు పెద్దలు చొప్పదండి ప్రకాష్ గారు, మిగతా కాంగ్రెస్ పార్టీ వివిధ శ్రేణుల యొక్క నాయకులు అందరికీ పేరు పేరున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ, మహేష్ కుమార్ గౌడ్ గారు ఒక ఎన్ఎస్ఐ విద్యార్థి విభాగం డైరెక్ట్గా నిజామాబాద్ జిల్లా ఎన్ఎస్ఐ అధ్యక్షుడిగా నియామకమై నాటి నుంచి నేటి వరకు అల్పనియంగా కాంగ్రెస్ పార్టీ ఒక చురుకైన కార్యకర్తగా క్రమశిక్షణాయుతమైనటువంటి కార్యకర్తగా పనిచేస్తూ అన్ని విభాగాల్లో ఎన్ఎస్ఐలో యువజన కాంగ్రెస్లో మాకు అత్యంత అనుబంధంగా ఉన్నటువంటి వారు ఎన్ఎస్ఐలో ఉన్నప్పుడు నేను యువజన కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులుగా ఉన్నాను ఉమ్మడి జిల్లాలో. తర్వాత బొత్స సత్యనారాయణ గారి కమిటీలో వారు అధికార ప్రతినిధిగా, నేను కార్యదర్శిగా, పొన్నాల లక్ష్మయ్య గారి కమిటీలో కూడా వారు అధికార ప్రతినిధిగా కార్యదర్శిగా పనిచేయడం మా అనుబంధాన్ని సందర్భంగా గుర్తు చేసుకుంటూ, వారు వర్కింగ్ ప్రెసిడెంట్గా, రేవంత్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్గా ఇద్దరు కలిసి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఏర్పడినటువంటి ప్రజాపాలన ఇందిరమ్మ రాజ్యంలో కాంగ్రెస్ పార్టీ రథసారథిగా బాధ్యతలు చేపట్టి బీసీ వర్గాలకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ ఇటు మంత్రివర్గంతో గౌరవ ముఖ్యమంత్రి గారితో ఒక మంచి సాహచర్యంతో ఉంటూ జోడెత్తులాగా మన కాంగ్రెస్ పార్టీని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తూ దేశంలోనే ఒక ఆదర్శవంతమైనటువంటి రాష్ట్రంగా ఈ మన తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతూ ముందుకు తీసుకెళ్తున్న తరుణంలో వారు 60వ జన్మదినాలు పూర్తి చేసుకొని 61వ జన్మదినంలో అడుగుతున్నటువంటి సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ గారికి మన పార్టీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరి పక్షాన హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వారు నిండు నూరేళ్లు బ్రహ్మాండమైన ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఇంకా ముందుకు మరి ప్రజాసేవలో పాల్గొంటూ అత్యున్నత శిఖరాలు అధిరోహించాలని చెప్పి రాజరాజేశ్వర స్వామిని వేడుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మరియు ఎమ్మెల్సీ అభ్యర్థి మన మహేష్ అన్న గారికి జిల్లా మహిళా కాంగ్రెస్ తరఫు నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇంకొకటి పుట్టినరోజు ఇలాగే జరుపుకోవాలి, ఇంకొక మెట్టికి ఇంకొక మంచి పదవులు రావాలని కోరుకుంటున్నాను. మరొకసారి మహేష్ అన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు. శ్రీ మహేష్ కుమార్ రావు గారికి ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు శ్రీ సంగీతసాని సజీనన్న గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి బర్త్డే వేడుకలకు వచ్చిన కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నాను. అలాగే మహేష్ కుమార్ గౌడ్ గారు ఒక బీసీ బిడ్డగా ఆయన మొత్తం ఆయన చిన్న వయసు నుండి ఇప్పటి వరకు కాంగ్రెస్ లో కొనసాగించుకుంటూ ఆయన చేసిన సేవలు ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఎన్ఎస్యుఐ నుండి ఇప్పటి వరకు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా చేసినారు. అలాగే ఇంకో ఎన్నో పదవులు చేయాలి, ఆయన మంచి ఆరోగ్యంతో ఉండాలని చెప్పి మేము మా జిల్లా మైనార్టీ కాంగ్రెస్ తరఫున నేను ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈ